ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి ఈ నరకాసురుడికి సంబంధించి వాళ్ళ ఆవిడ దగ్గరికి కొంతమంది కన్యలను తీసుకొస్తాడు. ఆ తర్వాత వారినంటూ ఒక పర్వతం మీద ఉంచుతాడు. అక్కడ వచ్చేసి మరలా వాళ్ళకి ఒక సెక్యూరిటీ గార్డుని ఉంచుతాడు. ఇదంతా డిస్కస్ చేసాం. కంటిన్యూషన్. ఈ లోకంలో తల్లి ఆదేశాన్ని ఆచరించేవాడివి నీవే, అందువల్ల నీవు నరకాసురుడిని సంహరించు అంటే నేను దాని కంటిన్యూషన్. ఈ నరకాసురుడిని చంపేయాలి, సో నువ్వు మాత్రం చంపగలవే అని చెప్పేసి ఇంద్రుడు కృష్ణుడికి చెప్పాడు. ఇంద్రుడు పైన ఒకరి నుంచి వచ్చాడు. అలా ఇక మహాబాహువైన జనార్దనుడు ప్రసన్నుడే అతనితో ఇలా అన్నాడు, ఆ నరకాసురుడిని సంహరించి కుండలాలను తీసుకొని వస్తాను. అదితి కుండలాలను తీసుకొచ్చాడు కదా, లైక్ అది. ఇలా పలికి బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు మున్నగు వారితో గోవిందుడు మాట్లాడాడు. తర్వాత మహాయశస్వి అయినటువంటి వాసుదేవుడు దేవతలకు హితాన్ని చేయగోరి గరుడ వాహనాన్ని అధిరోహించి వెళ్ళాడు. శత్రు సంహర్త అచ్యుతుడు అయినటువంటి శ్రీకృష్ణుడు బయలుదేరగా వెనుకనే ఇంద్రుడిని ముందుండుకొని దేవతలందరూ కూడా ఆనందంతో స్తుతిస్తూ వెళ్ళారు. శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుని యొక్క ముఖ్యులైనటువంటి రాక్షస గణాలను సంహరించాడు. మొరాసురుడు సృష్టించినటువంటి 6000 పాశాలను చూశాడు. ఆ పాశాల చివర చురకత్తులు ఉంటాయి. శ్రీకృష్ణుడు అస్త్రంతో ఆ పాశాలను ఛేదించి మొరాసురుణ్ణి అతని వంశీయులందరూ కూడా సంహరించాడు. శిలా సంఘాలను అతిక్రమించి నిశంభుని కూడా సంహరించాడు. అటుపై 1000 యోధులకు సమానమైన వాడు, సర్వదేవాలతో ఒంటరిగా యుద్ధం చేయగల మహాబలవంతుడు, తేజవంతుడైనటువంటి హయగ్రీవుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించాడు. మొత్తం నరకాసురుడి దగ్గర 4 ఉన్నారు. ఆ 4 రక్షణ అన్నాం. అందులో హయగ్రీవుడు ఒకడు, చాలా పవర్ఫుల్ అంట. వాడిని శ్రీకృష్ణుడు చంపేశాడు. ఇక యాదవులందరికీ ఆనందం కలిగించేవాడు, దేవకీసుతుడు, అమిత తేజస్వి అయినటువంటి శ్రీకృష్ణుడు లోహిత గంగం అనే చోట ఉన్నటువంటి ఔదుకం అనే ప్రదేశంలో విరూపాక్షుణ్ణి, నరకుణ్ణి వెంటనుంటూ క్రూరమైన పంచజనులుగా ప్రసిద్ధి చెందినటువంటి రాక్షసులను కూడా సంహరించాడు. విరూపాక్షుణ్ణి, తర్వాత పంచజనుడు, అతను కూడా చంపేశాడు. అనంతరం సంపదలతో ప్రకాశిస్తున్నట్లుగా ఉన్నటువంటి ప్రాగ్జ్యోతిష్యపురానికి వెళ్ళాడు. అక్కడ యుద్ధం జరిగింది. వారికి జరిగిన యుద్ధంతో దైవాసురులకు జరిగిన మహాయుద్ధం కూడా సమానమైంది కాదు. అది లోకానికంతటా కూడా మిక్కిలి ఆశ్చర్యకరంగా ఉంది. జనార్దనుని ఎదుర్కొన్నటువంటి దానవులు చక్రం, లాంఛనం, శక్తి, ఖడ్గం మున్నగ వాణించి పడిపోయారు. పురుష శ్రేష్ఠుడు, పురుషోత్తముడు, మధుసూదనుడు అయినటువంటి శ్రీకృష్ణుడు 8 లక్షల మంది దానవులను సంహరించి పాతాళ గుహలోకి ప్రవేశించాడు. అక్కడ దేవతా సంఘాలకు భయంకరమైనటువంటి నరకునితో అతి తేజస్వి అయినటువంటి కృష్ణుడు మధురాక్షసునితో వలె యుద్ధం చేయసాగాడు. ఇక దేవేంద్రుని కోరికపై అదితి కుండలాల కొరకు మహాత్ముడైన శ్రీకృష్ణునికి నరకునికి ఘోరమైన యుద్ధం జరిగింది. సుదర్శన చక్రాన్ని ధరించి బలవంతుడై మధుసూదనుడు ముహూర్తకాలం వరకు నరకుని లాలనతో పలకరించి పిమ్మట చక్రంతో అతని శిరస్సును ఖండించాడు. వజ్రాయుధం చేత వృత్తాసురునిలా చక్రం చేత ఖండించబడిన అతని శిరస్సు హఠాత్తుగా భూమిపై పడింది. భూదేవి నేలపై పడిన నరకును చూసి కుండలాలు తీసుకుని శ్రీకృష్ణునికి ఇచ్చి ఆ మహాబాహునితో ఇలా పలికింది, ప్రభు, నీ చేతనే సృష్టించబడ్డాడు. శ్రీకృష్ణ కొడుకు నరకాసురుడు, భూదేవల పుట్టినవాడు, నీ చేతనే చంపడ్డాడు. నీవెలా కోరుకుంటే అలా ఆడుకో, అతని సంతానాన్ని మాత్రం రక్షించు అంది. నీ కుమారుడైనటువంటి నరకుడు దేవతలను, మునులను, పితరులను, మహాత్ములను, సర్వప్రాణులను భయపెట్టినవాడు. బ్రహ్మద్వేషి, పురుషాదముడు, జనునితో ద్వేషించబడినవాడు, దేవతలకు శత్రువు, లోకకంటకుడు, సమస్త లోకాలకు నమస్కరింపదగినటువంటి అదితిని బాధించి బలవంతంగా గర్వంతో కుండలను అపహరించినవాడు. అందువల్ల ఇతడు చంపబడినాడు. అంటే ఇక్కడ ఏంటి ట్విస్టు? నరకాసురుడిని సత్యభామగా చంపింది శ్రీకృష్ణుడే. సో అది కూడా కథ, అల్లిన కథ. మహాభారతంలో ఏముంది? సత్యభామ కాదు చంపింది, శ్రీకృష్ణుడే చంపాడు. ఎవరు? నరకాసురుడిని. నేను చేసిన పని వల్ల నీవు నా పట్ల కోపగించవద్దు. నా ప్రభావం వల్ల నీ పుత్రుడు ఉత్తమ గతిని పొందాడు. అందువల్ల ఇక నీవు వెళ్ళు, నీకు భారాన్ని తగ్గించనని చెప్పేసి భూదేవికి చెప్పి పంపించేశాడు. సత్యభామ తోడుండగా భూమి కుమారుని నరకులను సంహరించి లోకపలులతో పాటు శ్రీకృష్ణుడు నరకుని నివాసాన్ని సందర్శించాడు. సత్యభామ తోడున్న మాట నిజమే, కానీ చంపింది వచ్చేసి శ్రీకృష్ణ సుదర్శన చక్రం. ఇక యశస్వి అయినటువంటి నరకుని ఇంట్లో అక్షయమైనటువంటి ధనం, వివిధ రత్నాలు ఉండటం చూశాడు. మనులు, ముత్యాలు, ప్రవాళాలు, వైడూర్యాలు పొందినటువంటి వస్తువులు, అశ్వసారాలు, సూర్యకాంత మనులు, స్వచ్ఛ స్ఫటికాలు ఉన్నాయి. జంబూనదం, శాంతకుంభం అనే బంగారాలతో చేయబడినటువంటి వస్తువులు, మండుతున్న అగ్ని వలె ప్రకాశిస్తూ చంద్రకాంతి వంటి ప్రకాశం గల అనేక వస్తువులు ఉన్నాయి. అంతఃపుర భవనం బంగారు వర్ణంతో స్వచ్ఛంగా ప్రకాశిస్తున్నది. ఆ గృహంలో నరకుని అక్షయ సంపదలు ఉన్నాయి. అంతటి సంపద కుబేరుని దగ్గర కూడా ఉండదు. సాక్షాత్తు మహేంద్రుని భవనాలలో కూడా అంత సంపదను పూర్వం చూసి ఉండలేదు. అప్పుడు ఇంద్రుడు ఇలా అంటున్నాడు, వివిధ మణిరత్నాలు, సంపదలు, బంగారు జలతారు గల పెద్ద పెద్ద అంబారీలు, తోమరాలతో భీమరూపం గల ఏనుగులు, పగడాలు పొందినటువంటి కంబళ్ళు, బంతులు, నిర్మలమైనటువంటి పతాకాలు,
వివిధ వస్త్రాలు, వీటన్నింటిపై నీకు అధికారం ఉంది. 20,000 ఏనుగులు, వాటికి రెట్టింపు ఆడ ఏనుగులు ఉన్నాయి. దేశీయాలే శ్రేష్టలైన అశ్వాలు 8 లక్షలు ఉన్నాయి. ఎద్దులతో కూడిన కొత్త కొత్త వాహనాలు, దట్ మీన్స్ ఎద్దుల బళ్ళు బోల్డెన్ ఉన్నాయి. ఇవన్నీ నీవే. సన్నని ఉన్ని వస్త్రాలు, అనేక విధాలైనటువంటి సైనాలు, ఆసనాలు, ఇచ్చానుసారం మాట్లాడే అందమైన పక్షులు, చందనాగురు మిశ్రితమైనటువంటి వివిధ రథాలు ఉన్నాయి. వీటన్నిటిని వృష్ణి వంశీల నివాసమైన ద్వారకకు తరలిస్తాను. నరకాసుర భవనంలో ఉన్నటువంటి దేవతల యొక్క, గంధర్వుల యొక్క, దైత్యుల యొక్క, అసురుల యొక్క రత్నాలన్నింటిని కూడా ఇంద్రుడు కృష్ణునితో పాటు గరుడుని పైన ఎక్కించి మణిపర్వతం మీదకి వెళ్ళాడు. అంటే ఏంటి, ఇక్కడ నరకాసురుని దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కృష్ణ నీకే సొంతమే అని చెప్పేసి ఇంద్రుడు చెప్పున్నాడు. మరి ద్వారక తీసుకెళ్లారా, మధ్యలో ఇంకేం చేశారు, రేపు డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనం తెలుసుకునేది ఏంటి, శ్రీకృష్ణుడు సత్యవంత కలిసి యుద్ధానికి వెళ్ళిన మాట నిజమే, కానీ నరకాసురుని చంపింది శ్రీకృష్ణుడే. ఆయన సుదర్శన చక్రంతో ఖండించాడు.